ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, మ్యాప్ ఏంటి వీళ్ళకి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని నడిపించాడు. ఎలా నడిపించాడు తెలుసా? వారు ప్రత్యక్షపు గుడారం వేసుకుంటారు. ఆ ప్రత్యక్షపు గుడారం వేసుకున్నప్పుడు మేఘం ఏం చేసేదంటే ఆ ప్రత్యక్షపు గుడారం మీద నిలిచేది. ఆ మేఘంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆ మేఘం నిలిచినప్పుడు వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకునేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు, స్టే చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ మేఘం కదులుతుందో వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే మూటా ముళ్ళు సర్దుకొని ఆ మేఘం వెనకాల కదులుతూ వెళ్ళేవాళ్ళు. అది ఎటు వెళ్తే, ఏ వైపు వెళ్తే ఆ వైపు వీళ్ళు పోతూ ఉండేవాళ్ళు. ఆ మేఘం ఆగిందనుకో అక్కడ అందరూ మరలా గుడారాలు వేసుకొని అక్కడ కొంతకాలం ఉండేవాళ్ళు. అలా దేవుడు ఏం చేశాడంటే మేఘం రూపంలో వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు, వాళ్ళని గైడెన్స్ ఇస్తూ వచ్చాడు, వాళ్ళని ఆలోచన ఇస్తూ వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని ఆలోచన చొప్పున నడవాలి ఈ లోకంలో. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన వాడు ఆయన. ఆయనకు మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. మనకు రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు నీ జీవితంలో ఏం జరుగుతుందో. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ఆలోచన గుండా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. అంతేగాని మన సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలతో మనం ముందుకెళ్ళామనుకో మన జీవితం ఎలా ఉంటుందంటే కలవరంలో నిండిపోతుంది. అనేకమైన వాటిలో చిక్కులకు పోతాం, అనేక ప్రమాదాల్లో ఇరుక్కుపోతాం. కాబట్టి దేవుని ఆలోచన గుండా నడవాలి. చాలామంది వారి సొంత ఆలోచన గుండా సొంత నిర్ణయాల గుండా నడిచేస్తారు. చివరికి అప్పులు పాలైపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు, కష్టాల పాలైపోతారు. అప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడా నాకేం చేసావు, నన్ను పట్టించుకోలేదు నువ్వు అంటావు. అసలు నువ్వు కదా ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయింది, ఆయన ఆలోచన తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయింది. ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ముందుకెళ్ళిపోయేసి ఆయన మీద నిందేస్తే. కాబట్టి మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఆయన ఆలోచన మనం తెలుసుకోవాలి. ప్రభువా ఈ ఉద్యోగానికి వెళ్తాండా, ఇది నీ చిత్తమా కాదా? అదో ఈ వివాహం చేసుకోబోతున్నా, ఇది నీ చిత్తమా కాదా? ఏదో ఇల్లు కట్టబోతున్నా, ఇది నీ చిత్తమా కాదా అని తెలుసుకోకుండా ఇల్లు కట్టేసి అప్పులు పాలైపోవడం, లేదా పనులు ఒప్పించుకొని అక్కడ ఇబ్బందులు పడడం, వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నీ సొంత నిర్ణయాలను బట్టి, నీ సొంత ఆలోచనలు బట్టి. దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితాల్లో మేలు చేస్తాడు. ఆయన మార్గాల గుండా మనం నడిస్తే మేలును మనం పొందుకుంటాం. కాబట్టి ఎవరు మేలును పొందుకుంటారంటే ఆయన మార్గాల గుండా నడిచేవాళ్ళు. ఎవరు ఆయన మార్గాల గుండా ఆయన నడిపిస్తాడంటే ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన ఆలోచన ప్రకారం తన చిత్త ప్రకారం దేవుడు నడిపిస్తాడు.